చిన్నప్పుడు మనం నేర్చుకున్న పంక్చువేషన్ సెక్షన్స్‌లో ఫుల్ స్టాప్ కానీ, క్వెషన్ మార్క్ కానీ, ఎక్స్‌క్లమేటరీ మార్క్ కానీ, కొటేషన్స్ రాదర్ కోట్స్ లోపల పెడతామా? బయట పెడతామా? వెదర్ ఇట్ విల్ బి ఇన్‌సైడ్ ద కోట్స్ ఆర్ ఔట్‌సైడ్ ద కోట్స్ అనే ఆ డైలమాని ఎన్నిసార్లు ఎంతమంది ఫీల్ అయి ఉంటారు? సో లెట్స్ ద డైలమా గెట్ క్లారిఫైడ్ విత్ ఇన్సైట్స్ విత్ వేద. లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ ఎక్స్‌క్లమేషన్ మార్క్. ఇక్కడ 2 ఉంటాయి. ఎక్స్‌క్లమేషన్ మార్క్ అనేది ఎంటైర్ సెంటెన్స్‌ని రిప్రజెంట్ చేస్తుందా? లేదా ఆ కొటేషన్ ఆర్ ఆ కోట్లో ఉన్న సెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుందా? దీన్ని బట్టి మనం ఎక్స్క్లమేషన్ మార్క్ కోట్ అవుట్ సైడ్ పెడతామా, ఇన్సైడ్ పెడతామా అనేది మారిపోతుంది అనమాట. లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లుగా అయితే షీ షౌటెడ్ వాచ్ అవుట్. ఈ సెంటెన్స్లో ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎంటైర్ సెంటెన్స్ని రిప్రజెంట్ చేయట్లేదు, కేవలం ఆ వాచ్ అవుట్ అన్న భాగాన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకని సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎంటైర్ సెంటెన్స్ అండ్ ఇట్స్ ఓన్లీ అ పార్ట్ ఆఫ్ ద కోట్, మనం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ది కోట్ లోపల పెడతాం. వేరాస్ నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఇట్ సేస్ డిడ్ షీ రియల్లీ సే ఐ లవ్ స్కై డైవింగ్. ఇక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఎంటైర్ సెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది, ఓన్లీ ఐ లవ్ స్కై డైవింగ్ మీద కాదు, ఎంటైర్ సెంటెన్స్. అందుకని ఇక్కడ ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది అవుట్ సైడ్ కోట్ వస్తుంది. వేరాస్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కేవలం ఆ కోట్లో ఉన్న పార్ట్ మాత్రం రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి కొటేషన్ లోపల మనకి ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఉంది. సిమిలర్ కేస్ విత్ క్వశ్చన్ మార్క్ అండ్ ఫుల్ స్టాప్ ఆల్సో. లెట్స్ అండర్స్టాండ్ దిస్ విత్ అన్ ఎగ్జాంపుల్. షీ ఆస్క్డ్ ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ. ఇక్కడ మీరు చూసినట్లయితే క్వశ్చన్ మార్క్ అనేది కోట్స్ లోపల వచ్చింది. వై? ఇక్కడ ఎంటైర్ సెంటెన్స్లో క్వశ్చనింగ్ అనేది కేవలం ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అనే దాని మీద కాన్సన్ట్రేట్ అవుతుంది కాబట్టి. వేరాజ్ ఇన్ అనదర్ ఎగ్జాంపుల్ డిడ్ హీ రియల్లీ సే ఐ ఆమ్ ద బెస్ట్. ఇక్కడ మీరు గమనిస్తే క్వశ్చన్ మార్క్ అనేది కోట్స్ బయట వచ్చింది. వై? బికాస్ హియర్ ద క్వశ్చనింగ్ అనేది ఎంటైర్ సెంటెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో దిస్ ఈస్ ద ట్రిక్ అండి. ఇఫ్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఎంటైర్ సెంటెన్స్, ఫుల్ స్టాప్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ అవుట్ సైడ్ ద కోట్ ఉంటుంది. ఇఫ్ నాట్, అది ఆ కొటేషన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఇన్సైడ్ కోట్ ఉంటుంది. సో ఇప్పుడు తెలుసుకున్న ఈ పాయింట్స్ మీకు క్లారిటీ పెంచుంటుందని భావిస్తున్నాను. సో దిస్ ద సేమ్ కేస్ విత్ ఫుల్ స్టాప్ ఆల్సో. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫుల్ స్టాప్ కొటేషన్ లోపల ఆర్ కొటేషన్ బయట చూసినప్పుడు దాని యొక్క బిహైండ్ రీజన్ అనేది మీరు కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తారని భావిస్తున్నాను. ఫర్ మోర్ సచ్ ఇన్సైట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇన్సైట్స్ విత్ వేద ఆన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్.